వెల్కమ్ టు వేసేనా. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజాపూర్ మండలంలో ఉన్నామండి. ఈ యొక్క మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు అందరూ కలిసి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ మరియు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ ఈ యొక్క నాయకులు పార్టీని ప్రభావితం చేసి మళ్ళీ ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించడానికి ఎలాంటి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి, కార్యకర్తల జోష్ నింపడానికి, పార్టీని మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి తీసుకురావడానికి వీళ్ళు ఎలాంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నారనే మాటలు వీళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న. రాజాపూర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ యువత మండల అధ్యక్షుడు. నా పేరు బంగారు వెంకటేష్. గత 2008 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. అన్నగారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు అనేది చేయడానికి సిద్ధంగా ఉంది? అన్న, మనం వెంకట యువసేన ఛానల్కి నమస్కారం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలబోతుందంటే అన్న, మనం గతం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోయిందో నీళ్లు నిధులు నియామకాల ఉద్యమం దానిపైన కేసీఆర్ గారు బలమైన ఆకాంక్షతోటి తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు, నీళ్లు నిధులు నియామకాలు డెవలప్మెంట్ చిన్న రాష్ట్రాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అప్పుడు భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి దాంట్లో చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే అభివృద్ధి జరుగుతాయనే ఉద్దేశం దానిపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ గారు శక్తి వంచన లేకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చిన వరకు అందరూ సహకారంతో తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఏర్పడినటువంటి తెలంగాణ గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించే తెలంగాణ అంతకుముందుకు 65 ఏళ్ళు కాంగ్రెస్ పాలన పాలించింది కదా రాష్ట్రాన్ని, దేశాన్ని. అసలు దేశాన్ని వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క నైతిక విలువలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి తెలియదు, డెవలప్మెంట్ గురించి తెలియదు వాళ్ళకి. కాబట్టి 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్లు కావచ్చు, నిధులు నియామకాలు కావచ్చు, ఎక్కడ చూసినా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు, సీసీ రోడ్లు కావచ్చు, ఒక వాటర్ ట్యాంక్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ఏదైతే డైలీ స్వచ్ఛ భారత్ కింద ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి కదా, ట్రాక్టర్లు తీసుకుంటే ఒక గ్రామం స్వచ్ఛందంగా ఉంటుందని చెప్పి ఆ చెత్త వేయడానికి ట్రాక్టర్లు చేయడం జరిగింది. అసలు తండాలు గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. అంటే ప్రతి యొక్క విషయం పైన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి అవగాహన ఉంది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మనము అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తేడా ఏంటంటే 1.8%, అంటే 2% ఓట్లు మైనస్ ఉన్నాయి అంతే. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ఓట్లు మాకే ఉన్నాయి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దానికంటే బలమైన నాయకులు మా దగ్గర ఉన్నారు. అభివృద్ధి కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది ఇప్పటికీ తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటికీ 15 తారీఖు లేదా 17 తారీఖు 100 రోజులు కావచ్చు, 100 రోజులు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు. ఉన్న ఒక గృహజ్యోతి అనే పథకంలో ఉన్న భాగంలోనే 3 గ్యారంటీలు చేశారు తప్పితే ఉన్న 6 గ్యారంటీలు అసలే వాళ్ళు చేయలేరు. రైతాంగాన్ని కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఏ విధంగా అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కావచ్చు, మిగతా అన్ని పథకాలు కావచ్చు స్వయంగా జరిగేవి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు అదేంది, ఇప్పుడు నీళ్ళు కూడా వాటర్ సోర్స్ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా కరెంటు కావచ్చు, వాటర్ కావచ్చు, అన్ని విధాలు రైతాంగానికి కానీ ఇప్పుడు వ్యవసాయ రంగానికి కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుంటే ఎన్నిసార్లు కరెంటు పోతుంది, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఊర్లలో అసలు వాటర్ కూడా లేదు, నిల్వ కూడా లేకుండా అయిపోయిందన్న. మీరు చెప్పడం గారు ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ గత జరిగినటువంటి స్థానిక సంస్థలు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది, కొన్ని మెజారిటీతోనే గెలవడం జరిగింది. సో నిన్నటికి మొన్న కేసీఆర్ గారు ఏమంటారంటే, రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కేటీఆర్కి నీకు ఒక్క సీటు కూడా రానివ్వను, ఉన్న 17 సీట్లకి 17 సీట్లు మేమే తెచ్చుకుంటామని ఒక నమ్మకంతో చెప్పిండు. దీన్ని మీరు ఎంతవరకు? రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లుంటాయంటే ఆయన వ్యక్తిగత విమర్శలు పోతాడు. ఆయన ఇప్పుడు ఒక సీఎం అని మర్చిపోయి ప్రతిపక్షంలో ఎట్లా ఉన్నట్లు మాట్లాడుతున్నాయన. అసలు ఆయన మాటలు ఆయనకే వదిలేయాలి. ఒక సీఎం స్థాయిలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చూస్తుంటుంది. వాళ్ళకు మనం 4 విషయాలు మంచి విషయాలు చెప్పాలి. కానీ ఇక నేను ఒక సీటు దమ్ముంటే రాజీనామా అంటే ఇప్పుడు అదే కొడంగల్లో రేవంత్ రెడ్డిని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టిరు. అప్పుడు ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి, నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. తీసుకున్నాడా? తీసుకోలేదు. అదే రేవంత్ రెడ్డి గారు ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఒక్క అసెంబ్లీ సీటు గెలవలేకపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో సవాల్ చేస్తున్నాడో 17 సీట్లు 17 మేము గెలుస్తామని, అది అసత్యము, ప్రజలకు కూడా తెలుసు. మేము కూడా తప్పకుండా 2 అంకెల సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఇప్పుడు 1.8% ఓట్లు తీయడం మాత్రమే ఉంది.
కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మాత్రం బీఆర్ఎస్కు. కాబట్టి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు అయితే పథకాలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓటింగ్ శాతం పడింది. ఇది అందరికీ తెలిసి సత్యం. మ్యాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కలే దాదాపు మ్యాక్సిమం ఒక 90% సీట్స్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. సో అంటే ఇది ఎడ్యుకేటెడ్ ఒక వ్యవస్థ హైదరాబాద్ ఉండడం వల్ల అట్లా గెలిచిందంటారా, లేకపోతే ఈ యొక్క పల్లెటూరు వ్యవస్థలో లేదా మార్పు కావాలి, లేదా బీఆర్ఎస్ పార్టీ మంచిది కాదు, ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఒక ఇక్కడ అంటే హైదరాబాద్ కాకుండా ఇక్కడ వేరే ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ప్రతి ఉద్యోగ కల్పనలో హైదరాబాదు కేటీఆర్ గారి నాయకత్వంలో చాలా డెవలప్మెంట్ అయింది. పల్లెలు కూడా హైదరాబాద్కి మించి డెవలప్మెంట్ అయినాయి. రోడ్లు కావచ్చు, గ్రామీణ వ్యవస్థలో ఏదైనా వాటర్ సోర్స్ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉన్నది. కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క 420 హామీలు, అదే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టి ఇంకేమైనా చేస్తారేమో ఆశతో వేసారు. కానీ ఇప్పటికి పబ్లిక్ అర్థమైంది, ఇప్పటికీ ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ మనకి కేటీఆర్ కూడా చెప్తున్నాడు, ఇంకా మహా అయితే కొంతకాలమే మీకు గవర్నమెంట్ ఉండేది, తర్వాత ఎట్లకైనా సరే బీఆర్ఎస్ పార్టీనే వస్తుందని అంటున్నాడు కేటీఆర్. మేబీ చెప్పలేము. ప్రజలు కోరుకుంటే ప్రజలు ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. మేము కదా అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారో అంటే వారు ఇచ్చిన 420 హామీలు, ఇక దొంగ హామీలు ఏమైనా ఉన్నాయో అటు నమ్మి ప్రజలు వేసారు. ఇప్పుడు ప్రజలు కూడా అంటారు చాలా వరకు, మనం ఏ గ్రామాన్ని వెళ్ళండి, రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళండి, అసలు మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి పరిచయం అయినాము. ఇప్పుడు కరెంటు కావచ్చు, ఏదైనా ఏ రంగంలో అయినా కాంగ్రెస్ పార్టీ ఉంటే వెనుకబడిపోతుంది. 65 ఏళ్ళు పాలించిన రాష్ట్రాలు చూస్తున్నాం మనం. దేశంలో ఎక్కడ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నాయో తెలుసు. ఈ 10 ఏళ్ల పాలనలో దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా డెవలప్మెంట్ చేసిన కేసీఆర్ గారి నాయకత్వం చాలా బలమైంది. కాకపోతే ఈ యొక్క 420 హామీలు ఏవైతే దొంగ హామీలు ఉన్నాయో ఆ హామీలు నమ్మి ప్రజలు మోసపోయి ఓట్లు వేసారు. ఈసారి మహబూబ్నగర్ జిల్లాలో 12 సీట్లు కానీ 12 సీట్లు కానీ రేవంత్ రెడ్డి గారికి గెలుస్తానని చెప్పిన సందర్భం ఉన్నది. కానీ 10 సీట్ల వరకే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఇప్పుడు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలు, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, ఈ 2 నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉందంటారా? ఖచ్చితంగానా మహబూబ్నగర్లో ఖచ్చితంగా మేము ఉన్న ఓటు పర్సెంటేజ్ మనం ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరు కూడా తెలుసుకోండి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓటు బ్యాంకుతో ఓడిపోయారో మీకు కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏది ఉన్నారో ఖచ్చితంగా ఈ 2 సీట్లు మేము గెలుస్తాం. ఈ రాష్ట్రంలో కూడా 2 అంకెల సీట్లు కూడా గెలవబోతున్నామని మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తామని ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, ఒక బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్గా మీరు బీఆర్ఎస్ పార్టీ ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో ఇంటింటి కార్యక్రమం ఎలా చేయబోతున్నారు, ప్రజలతో ఎలా ముందుకు వెళ్ళగలని మీరు ఆలోచిస్తారు? అన్న, మేము ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఇంతకుముందుకు కేసీఆర్ గారు 2018లో కావచ్చు ఎలక్షన్లో ఏవైతే మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా వరకు మొత్తం అన్నీ కంప్లీట్ చేసింది. ఈయన ఏదో 1-2 చేయకపోవచ్చేమో కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన మేనిఫెస్టోలో కాకుండా మేనిఫెస్టో లేనివి కూడా చాలా వరకు చేసిండన్న. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పథకాలు. పబ్లిక్ పథకాలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే అందినాయి సవ్యంగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ పథకాలు అవుతాయని గ్యారంటీ కూడా మాకు లేదు, ప్రజలకు కూడా లేదు, ఇప్పటికి తెలిసిపోయింది. కాబట్టి ఈ మేనిఫెస్టోలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మొత్తం గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు అభివృద్ధి జరుగుతాయని ఏదో బలమైన ఆకాంక్ష ఉందో ఆ యొక్క ఆకాంక్షను ప్రజలకు తీసుకెళ్తాం ఖచ్చితంగా. కేసీఆర్ గారు ఏం చేసిండు ఈ 10 ఏళ్ళు, ముందుకు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినది మేము ప్రజలకు తెలిపి మా యొక్క ఉనికిని తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తులుగా ఒక ఉద్యమ పార్టీగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో, మా లక్ష్మణరెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నార్కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు 100% మేము గెలుస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఉద్యమకారులు. ఈ యొక్క ఉద్యమకారులని పట్టించుకోకుండా కావాలనే కేసీఆర్ ఉద్యమకారులందరినీ పక్కన పెట్టి ఉద్యమోద్యోగులైనటువంటి అందరినీ తన పక్కన పెట్టుకొని రాజకీయం చేసి రాష్ట్రాన్ని లీడని ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా విమర్శిస్తారు. దీనిపైన మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఏ విధంగా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది పక్క వ్యక్తులపైన తప్పు నెట్టి దాన్ని ముందుకు తీసుకోవడం తప్పితే ఉద్యమకారులను కేసీఆర్ దూరం పెట్టడం అనేది అవాస్తవము.
కాకపోతే రాష్ట్రం ఏర్పడాలంటే అందరూ అవసరం. మనకు ఉద్యమకారులు అవసరం, కొత్త వాళ్ళు అవసరం. ఒక బలమైన నాయకత్వం కావాలంటే మన కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ అవసరం. ఉద్యమకారులు కూడా పక్కకు పెట్టినది అవసరము. వాళ్ళకు కూడా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించిండు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న దానికి ఇప్పుడు వ్యవస్థలు అంటే పనిచేసే వారికి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు తప్పితే ఉద్యమకారులను పక్కన పెట్టాలని కాదు, వేరే ఏం చేయాలని కాదన్న. అది తప్పుడు అవాస్తవాలు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిర్ణయికే వాళ్ళు గెలవడానికి ఏదో ఒక మాయ చేసి మాయమాటలు చెప్పడానికి మాత్రమే వాళ్ళు ఆ పదాలు పడారని నేను అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి అన్న గారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్ల మేరతో రాష్ట్రంలో గెలవబోతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ పార్లమెంట్ ఖచ్చితంగా అన్నీ ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీల కంటే మాకు 2 అంకెల సీట్లు వస్తాయని మాకైతే 100% నమ్మకం ఉంది. ఇప్పుడు అవసరం కూడా పార్లమెంటు తదనంతరం జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేటువంటి మీరందరూ కూడా ఈసారి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచి ప్రజలతో మమేకం అవుతున్నారా? ఖచ్చితంగా మేము ఎప్పటి కూడా ప్రజల్లో ఉన్నాం. మా నాయకత్వం, మా ఎమ్మెల్యే గారు జడ్చర్ల మాజీ మంత్రి గారు లక్ష్మణరెడ్డి గారు ప్రజల్లో డే 1 నుంచి ఆయన ప్రజల్లో ఉంటాడు. అదే స్ఫూర్తితో మేము కూడా ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా, చిన్న అవసరాలు వచ్చినా మేము కూడా ప్రజల్లోనే ఉంటాం. మీరు కూడా అడిగి తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నెక్స్ట్ ఈ ఎంపీ తర్వాత వచ్చే ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకా మీద ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, అవన్నీ ఎలక్షన్లో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కి అధికారం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సీట్లు కూడా మేమే గెలుస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదన్న. సో ఇదండి బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి నాయకులందరూ కూడా ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరియు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి గత పునర్వైభవాన్ని తీసుకురావడానికి వీరందరూ తమ శక్తుల కంటే ఎక్కువ మించి కష్టపడి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఫామ్లోకి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలిపే మాటలు వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు యువసేన.